గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో గతి అంటే మనకు s is equal ut plus of at square, v is equal u plus at, ఓకే, v square minus u square is equal to 2s అని గతిక శాస్త్ర సమీకరణాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని సగటు బడి పైన అండ్ సగటు వేగం పైన, ప్రయాణించినటువంటి మొత్తం దూరం పైన, ప్రయాణించినటువంటి మొత్తం కాలం పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ని నేర్చుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, ఒక వాహనం ప్రయాణించినటువంటి దూరం ఎల్లులో సగం దూరం బడి v1తోను అండ్ రెండవ సగం దూరం బడి v2తోను ప్రయాణించింది. ఆ వాహనం యొక్క సగటు వడి ఎంత? ఓకేనా? ఆ వాహనం యొక్క సగటు వడి ఎంత? సో సగటు వడి is equal to మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తము దూరము బై మొత్తం కాలం. ఓకే, మొత్తము దూరము బై మొత్తము కాలం, సగటు వడి. సో సగటు వడి is equal మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం, మొత్తము కాలం. సో ఇక్కడ మనకు ఒక వాహనం ప్రయాణించిన దూరం ఎల్లో సగం అంటే మొదటి సగం దూరం l/2 అని తీసుకుంటున్నాను. ఓకేనా? మొదటి సగం ప్రయాణించినటువంటి దూరం l/2 అండ్ v1తో, అండ్ రెండవది మిగతా సగం దూరం l/2 v2 వాడితో ప్రయాణించింది అనుకుంటున్నాను. ఓకేనా? ప్రయాణించిందని తీసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం ప్రయాణించినటువంటి దూరం l is equal l+2 by l+2, so that is equal l. ఓకేనా? అండ్ మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం అంటే మొదటి సగం దూరం ప్రయాణించడానికి పట్టిన కాలం t1 is equal, వేగం is equal to దూరము బై కాలం. కాలం is equal to దూరము బై వేగం. ఓకే, దూరము బై వేగం. దూరం ఎంత? ఫస్ట్ది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే l/2 వేగం. వేగం ఎంత? v1. v1 టేకెన్. l/2v1 ఈక్వేషన్ 1. నెక్స్ట్ రెండవ సగం దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం t2. t2 is equal to దూరము బై వేగం. that is equal to l/2 by v2 is equal l/2v2 సమీకరణం 2. ఓకే, ఇక్కడ మనకు మొత్తం ప్రయాణించినటువంటి దూరం తీసుకున్నాం, l అని కనుక్కున్నాం. అలాగే ఇక్కడ మొదటి సగం దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం t1 is equal to దూరము బై వేగం. దూరం ఎంత సార్? l/2 మొదటి సగం అండ్ బై v1 l/2 2v1. అండ్ రెండవ సగం దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం t2 is equal దూరము బై వేగం l/2 by v2 2v2 l/2v2. అండ్ మొత్తం కాలం t is equal t1 plus t2. t is equal l/2v1 plus l/2v2. okay, l/2v1 plus l/2v2. that is nothing but substituting in the equation మొత్తము దూరము బై మొత్తము కాలం, మొత్తము దూరం బై మొత్తం కాలం. ఇందులో కామన్ తీసుకున్నట్టయితే l కామన్ తీసుకున్నట్టయితే l/2 కామన్ తీస్తే 1/v1 plus 1/v2. ఓకే, 1/v1 plus 1/v2. సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సగటు వడి is equal మొత్తము దూరం బై మొత్తం కాలం. మొత్తం దూరం ఎంత? l. ఓకే, మొత్తం కాలం ఎంత కనుక్కున్నాం? l/2 into 1/v1 plus 1/v2. l cancel and 2v1 v2 by v1 plus v2. ఓకే, 2v1 v2 by v1 plus v2. సగటు వడి, టోటల్ సగటు వడి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం టేకెన్. రెండవ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఒక కణం ఒక సరళ రేఖ వెంబడి సమత్వరణంతో గమనంలో ఉంది. ఓకే, ఒక కణం సరళ రేఖ వెంబడి గమనంలో ఉంది సమత్వరణంతో.
ఓకేనా. t0 వద్ద t0 వద్ద ఆ కణం యొక్క వేగం v1, ఆ కణం యొక్క వేగం v1. అలాగే t వద్ద ఆ కణం యొక్క వేగం v2. అయితే ఆ కణం యొక్క సగటు వేగం ఈ కాల వ్యవధిలో v1 + v2/2 అని తెలుపుదే మీ సమాధానం కరెక్టేనా? అయితే తగినటువంటి వివరణ ఇవ్వండి అన్నది క్వశ్చన్. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఒక కణం అనేది ఒక సరళరేఖ వెంబడి ప్రయాణిస్తుంది. ఎట్లా సరే సమత్వరణంతో. అయితే t0 వద్ద అంటే కాలం స్టార్ట్ కాక ముందే దాని యొక్క వేగం ఎంత ఉంది? v1 ఉంది. అలాగే t కాలం వద్ద దాని యొక్క వేగం ఎంత? v2 ఉంది. అప్పుడు దాని యొక్క సగటు అక్కడ సగటు బడి ఆ సగటు వేగం ఈ కాల వ్యవధిలో v1 + v2/2 అని చూపట్టాలట. ఓకేనా, అని చూపాలి. సో దాని కొరకు ఏం చేసుకుంటాను సార్? t0 వద్ద v1 వేగం అండ్ ఏ త్వరణంతో అవుతుంది? t వద్ద దాని యొక్క వేగం ఎంత? v2. అయితే మనకు ఉత్పాదించినటువంటి గతిక శాస్త్ర సమీకరణం s ఓకేనా, ప్రయాణించిన దూరం s ut + at² అనే సమీకరణాన్ని ఉపయోగిస్తున్నాను. ఓకేనా. సో u అంటే ఏంటి సార్? తొలి వేగం. t అంటే ఏంటి సార్? టైం. a అంటే ఏంటి? త్వరణం. s అంటే ఏంటి సార్? స్థానభ్రంశం. ఓకే. సో మనకు ఈ లెక్కలో ఇచ్చినటువంటి వివరణ ఏంటి సార్ అంటే u తొలి వేగాన్ని ఎట్లా తీసుకోవాలి సార్ అంటే v1 తీసుకోవాలి అండ్ తుది వేగాన్ని ఎట్లా తీసుకోవాలి సార్? v v2 తీసుకోవాలి. ఓకేనా, తుది వేగాన్ని v2 తీసుకోవాలి. సో మనకు అలాగనే సో గతిక శాస్త్ర సమీకరణం v u + at, v - u at గా రాసుకోవచ్చు అండ్ a v - u/t గా రాసుకోవచ్చు. ఓకేనా. అండ్ s u is taken ఇక్కడ u ఎంత? v1 సబ్స్టిట్యూషన్ అండ్ కాలం ఎంత? t. సో ప్లస్ ఆర్ ఏ ఆల్రెడీ అనుకున్నాను. సో మొదటి సమీకరణం నుండి v - u/t × t². ఓకే, s v1t + 1/2 ఓకే 1/2 v/t × t² మైనస్ సో 1/2 u/t × t². సో t cancel, t cancel. And so next one v1t plus so v that is taken v is called as the final velocity, initial velocity, but in problem u is equal to v1, v is equal to v2. So here taken v2 minus v1. So v2 minus v1, v2 okay minus v1 and so now here the taken v2 t/2 minus v1 t/2. Okay, so s is equal v1t/2. Okay, so v1t/2 plus v2t/2. So common taken. So common is the t and by 2. So v1 plus v2/2. So common is taken t. So this is called as a total displacement is the traveling body one to another position. So now is to find out the సగటు వేగం. సో సగటు వేగాన్ని నేను ఇక్కడ కనుక్కోవాలి. సో సగటు వేగాన్ని కనుక్కోవాలి అంటే సగటు వేగం ఇజ్ ఈక్వల్ టు మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం కాలం, మొత్తం పట్టిన కాలం. సో అక్కడ మొత్తం ప్రయాణించిన దూరం ఎంత వచ్చింది సార్ అంటే ఇక్కడ s is equal to v1 plus v2/2 into t. ఓకే, మొత్తం పట్టినటువంటి కాలం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ పట్టిన కాలం ఎంత సార్ అంటే t is equal to t. సో t is equal to t substitute. సో t are cancel. సో సగటు బడి v bar is equal v1 plus v2/2. ఓకే, కాబట్టి ఇచ్చినటువంటి ఇక్కడ సమీకరణం అనేది మనకు కరెక్ట్ గానే సగటు బడి అనేది తెలుపుతుంది. ఓకేనా. సో థ్యాంక్స్ స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ప్రాబ్లం మనం చూసినట్టయితే ఒక కారు అనేది మొదటి 3 వంతుల దూరాన్ని 10 km/h వేగంతో రెండవ 3 వంతుల దూరాన్ని 20 km/h వేగంతో చివరి 3 వంతుల దూరాన్ని
60 km/h వేగంతో ప్రయాణిస్తే ఆ కారు యొక్క సగటు వడి ఎంత అనేది క్వశ్చన్. సో మనకు ఐపీలో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. సో కార్ మొదటి 3 వంతుల దూరాన్ని 10 kmph km/h. సో అందుకే ఇక్కడ V1 ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటిది? V1 10 kmph అండ్ V2 ఎంత ఇచ్చిండు? 20 kmph ఇచ్చిండు. V3 ఎంత ఇచ్చిండు? 60 kmph ఇచ్చిండు. ఓకేనా? సో మనకు ఇక్కడ అసలు సగటు వడి అంటే ఏంటిది? సో సగటు వడి మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టినటువంటి కాలం. ఓకేనా? మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం కాలం. అయితే నాకు మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఎంత తెలియదు. దాన్ని నేను ఎట్లా తీసుకుంటాను సార్ అంటే 3s కిలోమీటర్గా తీసుకుంటున్నాను. 3s కిలోమీటర్గా తీసుకుంటున్నాను. ఓకే, అందులో మొదటి 3 వంతుల దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి కాలాన్ని అనుకుంటాను. ఎందుకంటే మొత్తం దూరం తీసుకున్నాను నేను 3s అనుకున్నాను. అంటే మొత్తం దూరం అయిపోయింది 3s నేను అనుకున్నాను. ఇప్పుడు మొత్తం పట్టినటువంటి కాలం కావాలి. మొత్తం పట్టినటువంటి కాలం కావాలంటే మొదటి 3 వంతుల దూరం ప్రయాణించడానికి ఎంత తీసుకున్నాడు, రెండవ 3 వంతుల దూరం ప్రయాణించడానికి ఎంత తీసుకున్నాడు, లాస్ట్ దూరం ప్రయాణించడానికి ఎంత కాలం తీసుకున్నాడు అనేది మనం ఇక్కడ అనుకోవాలి. సో దాని కొరకు ఏం చేస్తున్నాం? మొదటి 3 వంతుల దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం. సో పట్టినటువంటి కాలం T1 దూరము బై వేగం. వేగం ఏంటి? దూరము బై కాలం. సో కాలం దూరము బై వేగం. దూరం ఎంత? s బై వేగం ఎంత? 10 km/h. 10 km/h. ఓకే, పట్టినటువంటి కాలం ఇది. ఓకే, s/10 hours. అలాగే రెండవ 3 వంతుల దూరాన్ని ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T2 ఓకేనా, s/20 kilometers. ఓకే, 20 hours. s/20 hours. అలాగే మూడవ వంతు దూరం లాస్ట్ దూరం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T3 s/60 hours. ఓకేనా, s/60. ఎట్లా తీసుకున్నాం సార్? ఇక్కడ దూరము బై వేగం. దూరం ఎంత? s. ఫస్ట్ 10. సెకండ్ దూరం ఎంత? s/20. అలాగే థర్డ్ దూరం ఎంత? s/60. మొత్తం దూరం ఎంత? 3s. ఇప్పుడు మొత్తం పట్టినటువంటి కాలం, మొత్తం ప్రయాణించడానికి పట్టినటువంటి కాలం T1 plus T2 plus T3 s/10 plus s/20 plus s/60. ఓకే, s/10 s/20 s/60. సో LCM 60 ఇచ్చినట్లయితే అక్కడ మనకు కాస్ ఎంత? 60 వస్తే అక్కడ 10 into 6s వస్తుంది. ఓకే, నెక్స్ట్ s/20 into 60 అంటే 3s గా తీసుకుంటాం. అండ్ s/60 into 60. సో 60 కన్సిడర్ అయితే రిమైనింగ్ s మిగులుతుంది ఇక్కడ. అంటే 6s plus 3s plus s/60 is equal 10s/60. సో 0 క్యాన్సల్. అంటే మొత్తం పట్టినటువంటి కాలము s/6 hours. సో ఈ మొత్తం పట్టినటువంటి కాలాన్ని మన సూత్రంలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే s/6. సో s cancel. సో 6 into 3 ja. Okay, so 6 into 3 ja is equal 18 km/h. ఓకేనా, 18 km/h. ఒకవేళ ఈ km/h ని నేను m/s లో రాయాలనుకున్నట్లయితే ఈ 18 ను 5/18 తోటి గుణించాలి. సో 5/18 తో గుణించినట్లయితే 18 క్యాన్సల్. సో 5 m/s. ఓకేనా, వేగం ఒక సెకండ్కు 5 మీటర్స్. ఒక కిలోమీటర్కు అంటే సో మనకు ఒక అవర్కి 18 kilometers గా మనం తీసుకోవచ్చు. ఇది km/h, ఇక్కడ m/s గా నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ కూడా దీన్ని డైరెక్ట్ ఫార్ములా తోటి సింప్లిఫికేషన్ చేయొచ్చు, సాధించవచ్చు. ఏం ఫార్ములా సార్? సో దట్ సగటు వడి. సో సగటు వడి is equal 3s1 లేకపోతే 3v1 v2 v3 by v1 into v2 plus v2 into v3 plus v3 into v1. ఈ డైరెక్ట్ సూత్రాన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. సో v is equal 3 v1 is 10 kilometers, v2 20 kilometers, v3 60 kilometers. Okay, so v1 into v2, so that is nothing but 10 into 20 plus 20 into 60 plus 60 into 10.
Okay, so V is equal to 3 into 10 into 20 to 6. So 3 2 is 6, 6 is 36. So 36,000. Okay, so 36,000 by 10 into 20, 200. So 200 plus 60 into 6 to 1200 plus 6 into 10, 60 into 10, 600. Okay, so 36,000 by so 200 plus 12 plus 6, 18 plus 2000. Okay, so 3 zeros cancel, 2 8 so 18 kilometer per hour గా మనం తీసుకోవచ్చు. ఇదేమో డైరెక్ట్ మెథడ్, ఇదేమో మనకు సింప్లిఫికేషన్ అనేది ఒక మెథడ్ ద్వారా చేస్తాం. ఇది డైరెక్ట్ ప్రాబ్లం ద్వారా చేస్తాం. ఓకేనా, ఏం చేసినా కూడా మనకు మార్క్స్ అనేటువంటివి క్యారీ అవుతాయి. ఓకే, సో థ్యాంక్స్.